యాక్సెస్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎప్పుడైనా సరే లైన్ మీద పని చేసేటప్పుడు స్పాట్ ఎర్తింగ్ కంపల్సరీగా చేసుకోవాలి. లైన్ క్లియర్ ఆపరేటర్ కరెక్ట్గా ఇచ్చాడు కదా, బ్రేకర్ ఓపెన్ చేశాడు, లైన్ ఐసోలేటర్ ఓపెన్ చేశాడు, ఎర్త్ వేసాడు కదా, అది సరిపోతుంది అనుకుంటే కరెక్ట్ కాదు. ఫీల్డ్లో వర్క్ చేసేటప్పుడు అతనికి అటువైపు ఇటువైపు ఆ పోల్కి ఈ పోల్కి 2 ఎర్తులు చేసుకోవాలి. అంటే స్పాట్ ఎర్తింగ్ కరెక్ట్గా చేసుకోవాలి. పర్ఫెక్ట్గా చేసుకున్నప్పుడే యాక్సిడెంట్ అనేది జరగదు. ఎందుకంటే ఆ లైన్ మీద లైన్ క్లియర్ కరెక్ట్గానే ఉండవచ్చు, కానీ ఆ లైన్ ఎక్కడో ఒక చోట ఇంకో లైన్ క్రాస్ చేయడం జరగచ్చు. ఆ లైన్ శాగ్ పెరిగి లోడ్ పెరిగి శాగ్ పెరిగి క్లియరెన్స్ తగ్గచ్చు, లేదా ఆ లైన్ తెగి దాని మీద పడవచ్చు. కనుక స్పాట్ ఎర్తింగ్ కంపల్సరీ. సో ఇటువంటి జాగ్రత్తలన్నీ లైన్ క్లియర్ తీసుకునే దగ్గర నుంచి మళ్ళీ లైన్ క్లియర్ రిటర్న్ చేసే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే యాక్సిడెంట్ కానే కాదు. కనుక ఇవన్నీ యాక్సిడెంట్స్ని 0 చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎన్పిడిసిఎల్లో మీకు సిఎండి గారు సపోర్ట్ చాలా ఉంది. అంతా మీరు కంప్యూటరైజ్ చేస్తున్నారు. యాప్స్ ఎట్లా లైన్ క్లియర్ ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు ఏం చేయాలనేది యాప్స్ అన్నీ బాగా డెవలప్ చేసుకున్నారు. సో వీటినన్నిటినీ ఉపయోగించుకొని మీరు లైన్ క్లియర్స్ అన్నీ బాగా తీసుకొని వర్క్ ఫీల్డ్లో అంతా బాగా సిన్సియర్గా చేసి యాక్సిడెంట్స్ని 0 చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.